ఈ ఫోటో చూడొచ్చు. ఈ ఫోటో తెలియని వారు ఉండకపోవచ్చు దాదాపు. ఈయన అన్నామలై. మొన్నటి వరకు తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగినటువంటి ఒక మాజీ ఐపీఎస్ ఆఫీసర్, యంగ్ ఆఫీసర్. తను ఐపీఎస్గా పనిచేసి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకొని రాజకీయాల్లోకి వచ్చి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగారు. ఈయన ఒక మామూలు కార్యకర్తల ప్రధాని నరేంద్ర మోదీకి అత్యంత ప్రియమైన శిష్యుడిగా, అత్యంత ప్రియమైన అనుచరుడిగా, ఫాలోవర్గా ఉన్నటువంటి అన్నామలై చాలా అత్యంత సాధారణంగా ఉంటారు. ప్రతి చిన్న కార్యకర్త నుంచి పై వరకు అత్యంత ఫాలోయింగ్ ఉన్నటువంటి వ్యక్తి అన్నామలై. అయితే బీజేపీ అన్నామలైని అధ్యక్ష పదవి నుంచి రీసెంట్గా తప్పించింది. నాగేంద్రన్ అనే వ్యక్తికి రాష్ట్ర పాలనా పగ్గాలు అప్పచెప్పడం జరిగింది. అయితే బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి అన్నామలైను తప్పించిన తర్వాత కొన్ని పరిణామాలు ఏర్పడ్డాయి. మళ్ళీ అన్నామలైని ఎక్కడ అకామిడేట్ చేస్తారు, అతనికి ఏం పదవి ఇస్తారనేది చర్చ మొదలైంది. అయితే ఏపీలో కాలైనటువంటి రాజ్యసభ సీటును అన్నామలై ద్వారా ఫిల్ చేసే యోచనలో కేంద్ర ప్రభుత్వం, మన కేంద్రంలో బీజేపీ ఉందనే ఊహాగానాలు విస్తృతంగా వినిపిస్తూ ఉన్నాయి. అయితే ఏపీలో కూటమి ప్రభుత్వం ఉన్న విషయం మనకు తెలిసిందే. కూటమిలో అటు టీడీపీ, జనసేన, బీజేపీ మూడు కలిపి కూటమిలో కొనసాగుతున్నాయి. అయితే విజయసాయిరెడ్డి ఏదైతే రాజ్యసభ పదవికి రాజీనామా చేశారో, విజయసాయిరెడ్డి స్థానంలోనే బీజేపీ ఫైర్ బ్రాండ్ అన్నామలైని రాజ్యసభకు పంపే ఆలోచనలో కేంద్రం ఉన్నట్లు మనకు తెలుస్తూ ఉంది. దాదాపు ఇది అఫీషియల్గానే ఖరారైనట్టు తెలుస్తుంది, కానీ ఇంకా అనౌన్స్మెంట్ రాలేదు. వచ్చే ఏడాది తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఒక పదవితో ఎన్నికల్లో కొట్లాడేదానికి, మామూలుగా ఒక వ్యక్తిగా కొట్లాడేదానికి కొంత తేడా ఉంటుంది. కాబట్టి ఇతనికి రాజ్యసభ సభ్యుడిగా పంపించి నెక్స్ట్ ఎలక్షన్స్లో ఇతన్ని ఫైర్ బ్రాండ్గా వాడుకోవాలని బీజేపీ అధిష్టానం ఆలోచిస్తున్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంది. చూడొచ్చు, మనకు మోడీకి అత్యంత ప్రియమైన శిష్యుడు, ప్రియమైన కార్యకర్తల అన్నామలై ఉంటారు. అన్నామలై నాయకత్వంపై కూడా తమిళనాడులో ఉన్నటువంటి యువతకు పెద్ద ఎత్తున విశ్వాసం ఉంది. వాళ్ళు ఎక్కువ మంది ఫాలోవర్స్ ఉంటారు. అయితే అన్నామలై సేవలను, అన్నామలై డైనమిక్ లీడరు ప్లస్ ఆఫీసర్గా, ఐపీఎస్ ఆఫీసర్గా కూడా పనిచేశారు. కాబట్టి అటు ఇంగ్లీష్ కానీ, హిందీ కానీ, ఇటు తమిళ్ కానీ అనర్గళంగా మాట్లాడే ఒక నాయకుడు. కాబట్టి ఇతన్ని రాజ్యసభకు తీసుకోవడం ద్వారా జాతీయ స్థాయిలో ఆయన అన్నామలై సేవలను వాడుకోవచ్చు అనేది కూడా మన బీజేపీ జాతీయ నాయకత్వం ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే గతంలో ఏపీ నుంచి బీజేపీ రాజ్యసభ సభ్యులుగా వ్యవహరించిన సురేష్ ప్రభు సైతం కేంద్ర మంత్రిగా వ్యవహరించారు. ఈ నేపథ్యంలోనే ఈయనకు కూడా మళ్ళీ రాజ్యసభ ఇచ్చిన తర్వాత కేంద్ర మంత్రి పదవి ఏదైనా ఇస్తారా లేదా అనేది వేచి చూడాల్సిన అవసరం ఉంది. అయితే బీజేపీ సూచన మేరకు ఇప్పుడు విజయసాయిరెడ్డితో ఖాళీ అయిన రాజ్యసభ సీటుని అన్నామలైకు ఇవ్వడానికి అటు టీడీపీ కావచ్చు, లేదంటే జనసేన కావచ్చు, ఈ రెండు పార్టీలు కూడా ఏకాభిప్రాయానికి వచ్చినట్లు కొంత మనకు సమాచారం అంతా ఉంది. ఇది అన్నామలైకి సంబంధించిన కొత్త ఎపిసోడ్. అన్నామలై ద్వారా అటు తమిళనాడు, ఇటు ఏపీలో కూడా కొత్త తరహా పాలిటిక్స్ను, రాజకీయాలని వెలుగులోకి తీసుకురావాలని ఆలోచిస్తున్నట్లుగా మనం అనుకోవచ్చు. ఆ విధంగా సంకేతాలు కూడా ఆ విధంగా కనిపిస్తూ ఉన్నాయి.